హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీకు ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అర్థమెటిక్, రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపీశ్వర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినవచ్చు. లేట్ చేయకండి, మంచి కంటెంట్ ఉంది. సో మంచి అప్డేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలాంటి అప్డేట్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే సో రాబోయే నోటిఫికేషన్లో సో మంచి మంచి క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే సింపుల్ కానీ యావరేజ్ క్వశ్చన్స్ కానీ ఎలాంటి మిస్టేక్ కాకుండా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఎటువంటి క్వశ్చన్స్నైనా మనం తట్టుకోగలుగుతాం. అంటే ఒక యావరేజ్ క్వశ్చన్స్ ఈజీగా చేసేస్తాం అన్నట్టు. సో అలా చేయాలి అని అంటే మనకి సో నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ అవసరం. ఓకేనా? మరి మనకి రెగ్యులర్ సంబంధించిన క్వశ్చన్ నేను ఒకటి చెప్తే రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయాలి. అర్థమవుతుందా? మరి ఈ క్వశ్చన్ నేను ఎలాగైతే తీసుకుంటున్నానో రెండో క్వశ్చన్ కూడా మీరు అలాగే ట్రై చేయండి. ఓకేనా? A man gave 40% of his income to his wife and the remaining 20% to his three sons, and he spent half of the remaining, and still he had 36,000 rupees. బట్ వాట్ వాజ్ హిజ్ ఇన్కమ్ అంటున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 40% భార్యకి ఇచ్చాను, మరియు మిగిలిన దానిలో 20% చొప్పున తన యొక్క ముగ్గురు కుమారులకి ఇచ్చాను. ఇంకా మిగిలిన దానిలో సగం ఖర్చు చేశాను. ఇంకా అతని వద్ద 36,000 రూపాయలు కలవు. అయితే అతని ఆదాయం ఎంత? సో మంచి క్వశ్చన్. సో ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్ చెప్తే మీరు కొంచెం ఏదైనా మంచి అని ట్రై చేస్తారని ఇచ్చినాను. మరి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక వ్యక్తి తన ఆదాయంలో అంటున్నాడు. సో ఇక్కడ తన ఇన్కమ్ ఎంత అనుకోవాలి? ఇప్పుడు నేను ఒక 40,000 సంపాదిస్తున్నా, నువ్వు ఒక 60,000 సంపాదిస్తున్నాం సపోజ్ అనుకుందాం. అప్పుడు నా వాల్యూ నాకు 100%, నీ వాల్యూ నీకు 100%. అర్థమవుతుందా? అందుకోసం ఎవరి ఇన్కమ్ అయినా ఎవరిది వాళ్ళకి 100%గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నేను డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేస్తాను. ఇక్కడ రిమైనింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఇంకా అతని వద్ద 36,000 ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? దీనికి 2 టైప్స్ వెళ్ళొచ్చు. ఒకటి, ఫస్ట్ మనం పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ అతని ఇన్కమ్ ఎంత రాసుకోవచ్చు అని అంటే 100% తీసుకోవచ్చు. స్టార్టింగ్ అతని ఇన్కమ్ 100% తీసుకుంటాం. మరి ఇన్కమ్ 100% తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీన్ని 2 వేస్ వెళ్ళొచ్చు అంటున్నా. 100% ఇన్కమ్ తీసుకుంటున్నా, 40% భార్యకి ఇచ్చిండు అని అంటే 100లో 40% భార్యకి ఇచ్చిన తర్వాత ఇంకా ఎంత రిమైనింగ్ ఉంటుంది? 60. ఆ 60 దాన్ని మనం మళ్ళీ ఏమనుకోవాలి? 100 అనుకోవాలి. ఫస్ట్ 100 ఉండి భార్యకు 40 ఇచ్చిండారంటే 60 రిమైనింగ్ ఉంది. ఆ 60ని మనం బై 100 అంటే మళ్ళీ అక్కడ ఫ్రెష్గా మళ్ళీ 100 అనుకోవాలి. మళ్ళీ తర్వాత సో మిగిలిన దానిలో 20% చొప్పున మిగిలిన ముగ్గురు కుమారులకి ఇచ్చాను అన్నాడు. అంటే మిగిలిన దానిలో ఏం చేస్తామంటే మిగిలిందంటే 60 కాబట్టి అందులో 20. సో 20%. సో ఈచ్ వన్ 20% ఇవ్వడం జరిగింది. ఈచ్ వన్ 20% ఇచ్చిండు అని అంటే ఒక్కొక్కరిది అని ఇచ్చి ఇండివిజువల్గా ఇచ్చి రిమైనింగ్ అనేది ఉంటే సపరేట్ తీసుకోవాలి. బట్ 20% ఈచ్ వన్ అన్నాడు కాబట్టి ముగ్గురిది కలిపి 60 అని అప్లై చేయాలి. అంటే 60 పైన 60% అని తీసుకుంటే సో 6 36 అంటే వాడు 36% ఇచ్చినట్టు. అప్పుడు 60లో 36 ఇస్తే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ మిగిలిన దాంట్లో మనం ఏం రాస్తాం? 36 ఇస్తే మరి 60లో 36 ఇస్తే మనం 24 అని రాస్తాం. కాకపోతే ఇక్కడ 24 అని రాయకూడదు. ఎవ్రీ టైం అంటే నేను ఇక్కడ 2 కాన్సెప్ట్ చెప్తున్నా. ఇక్కడ ఇలా వెళ్ళడం వేరు, డైరెక్ట్ వెళ్ళడం వేరు అంటున్నా. ఫస్ట్ 100 ఉండే 40 భార్యకి ఇచ్చిండు. ఆ తర్వాత 20 మళ్ళీ ఇక్కడ ముగ్గురు కుమారులకి 60 ఇచ్చిండు. నేను ఈ 16 మాత్రమే ఇందులో యూజ్ చేయొచ్చు. ఇందులో అయితే 16 యూజ్ చేయాలి. ఇందులో అయితే 36 అని రాసి 60లో 36 తీసేసి రిమైనింగ్ సో 24 అని రాయాలి. కానీ ఇక్కడ మాత్రం మనం 60 అని తీసుకుంటే 40/100 అని రాసుకోవచ్చు. ఇంకా మిగిలిన దాంట్లో సగం ఖర్చు అయింది, హాఫ్. అప్పుడు సగం అంటే ఇంకో సగం ఉంటుంది కాబట్టి 50 రాసుకోవచ్చు. మరి ఈ రకంగా వెళ్తే ఫస్ట్ 100లో 40 భార్యకి ఇచ్చిండు, మిగిలింది 60లో 60 అంటే 20 30 అంటే 3 టైమ్స్ కాబట్టి 60 పోతే 60%, 60లో 60% 36 వచ్చింది. అప్పుడు రిమైనింగ్ 24. అప్పుడు దాంట్లో హాఫ్ చేస్తే అప్పుడు రిమైనింగ్ ఎంత అంటే 12% అనేది లాస్ట్ మిగిలింది ఈ కాన్సెప్ట్లో. కానీ ఈ కాన్సెప్ట్లో చెప్తే మనం ఏమంటున్నాం? ఎవ్రీ టైం మనం 100 పైన బేస్ చేస్తాం. 100 ఇన్కమ్, సో 40 భార్యకి ఇచ్చిండు, రిమైనింగ్
రిమైనింగ్ 60, 3 మెంబర్స్కి 60 ఇచ్చిండు, రిమైనింగ్ 40, ఇంకా హాఫ్ స్పెండ్ చేసిండు అంటే ఇంకా 50. అప్పుడు ఇక్కడ వరకు స్టోరీ క్లోజ్. అప్పుడు ఇక్కడ సో బ్యాలెన్స్ అంటే రిమైనింగ్ పర్సంటేజ్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో రిమైనింగ్ వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 60 క్యాన్సిల్, 50 ఎంత అంటే 2 అంతే కదా. అప్పుడు ఇగో 0 క్యాన్సిల్, 100కి 100, 2 తీసుకుంటే 2 6 2 నాకు ఎంత వచ్చింది అని అంటే 12% వచ్చింది. ఎంత వచ్చింది? 12%. మరి అక్కడ ఎంత వచ్చింది? 12. అంటే ఈ రకంగా వెళ్ళిన 12 వస్తుంది, ఈ రకంగా వెళ్ళిన 12 వస్తుంది. నేను 2 మెథడ్స్ యూజ్ చేసిన. అంటే ఇప్పుడు ఇది రిమైనింగ్ బ్యాలెన్స్. మరి బ్యాలెన్స్ ఉన్నది ఎంత అతని దగ్గర? 36,000. అప్పుడు మనం 12% వాల్యూ ఎంత అంటే 36,000 అని తీసుకొని, మరి 12% వాల్యూ 36,000 అయినప్పుడు 100% వాల్యూ ఎంత అంటే తీసుకోవచ్చు. అప్పుడు మనం 12 ఎంత అంటే 3 కట్ చేసుకుంటే అప్పుడు 3 పక్కన 5 సున్నాలని రాసుకోవాలి. అప్పుడు 3 lakhs అనేది ఇన్కమ్ అవుతుంది. ఏమైతుంది? 3 lakhs అనేది ఇన్కమ్ అవుతుంది. చూడండి 3 lakhs ఇన్కమ్. మరి ఇంకో విధంగా రాదా సార్ అంటే వస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ వాల్యూ ఎక్స్ అనుకోండి, దానిపైన 40 భార్యకి ఇచ్చిందంటే 60/100 రాసుకోండి. అలాగే మళ్ళీ 20 ముగ్గురికి 60 ఇచ్చిందంటే రిమైనింగ్ 40 రాసుకోండి. ఇంకా హాఫ్ స్పెండ్ చేసిందంటే రిమైనింగ్ 50 రాసుకోండి. ఇప్పుడు అతని దగ్గర ఉన్నది రాసుకోండి, 36,000కి ఈక్వల్ చేయండి. అప్పుడు దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తే నీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది సో ఫైండ్ అవుట్ అవుతుంది. అట్లా కూడా మీకు అదే 3 lakhs వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. చూడండి, ఎ మ్యాన్ డొనేటెడ్ 30% ఆఫ్ హిస్ ఇన్కమ్, గేవ్ ద రిమైనింగ్ ఇన్కమ్ 30% టు హిస్ వైఫ్ అండ్ 25% టు హిస్ సన్ అన్నట్టు. అంటే భార్యకి ఇక్కడ ఎంత ఇచ్చిండు? సో 30%. అండ్ ఇక్కడ సో సన్కి 25% ఇచ్చిండు. హీ ఆల్సో గేవ్ ద రిమైనింగ్ 4,200 rupees ఈచ్ టు హిస్ 3 daughters. సో వాట్ ఈస్ ద ఇన్కమ్ అంటున్నాడు, టోటల్ ఇన్కమ్ అంటున్నాడు. అంటే చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 30% విరాళంగా ఇచ్చిండు, మిగిలిన దానిలో 30% అనేది భార్యకి ఇచ్చిండు, మరియు 25% ఏమి ఇచ్చిండు ఇక్కడ? సో కుమారునికి ఇచ్చిండు. మరి ఇంకా మిగిలిన దానిలో 4200 చొప్పున తన యొక్క ముగ్గురు కుమార్తెలకు ఇచ్చాడు. అయితే అతని ఆదాయం ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ మీకు అంటే అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ డొనేట్ చేసిండు. ఆ డొనేట్ చేసిన అమౌంట్లో మళ్ళీ రిమైనింగ్లో 30% వైఫ్కి ఇచ్చిన తర్వాత మిగిలిందని చెప్పలేదు. అది అబ్జర్వ్ చేయండి. మొత్తం 30% భార్యకి ఇచ్చిన తర్వాత, వైఫ్కి ఇచ్చిన తర్వాత మిగిలిందని చెప్పలేదు. అంటే 30-25ని కంటిన్యూషన్లో తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ పార్ట్ లేదు, అందుకోసం అట్లా చేయాలి. రైట్. అప్పుడు మళ్ళీ ఇంకా రిమైనింగ్ అమౌంట్ని 4200 చొప్పున ముగ్గురు కుమార్తెలకు, అంటే ఈ 4200 యొక్క పర్సంటేజ్ నువ్వు ఫైండ్ అవుట్ చేసి అప్పుడు 100% యొక్క వాల్యూ ఎంత అని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుంటే దీని పర్సంటేజ్ రిమైనింగ్ వస్తుంది కదా. ఆ ముగ్గురిది తీసుకోండి. ముగ్గురిది ఇండివిజువల్, మళ్ళీ ఇది ముగ్గురిది 4200 కాదు, ముగ్గురు ఒక్కొక్కరిది 42 అన్నట్టు. అప్పుడు ఈ పర్సంటేజ్కి ఒక వాల్యూ తీసుకొని 100కి ఎంత అని చేస్తే మీకు ఇందులో ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, మంచి క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే.